Hi everyone, welcome to Impact Academy. I'm Yashasvi Chintada. So today let us continue with AP economy. Okay, so last session లో ఇక్కడ వరకు చూసాం మనం. సో లంపీ స్కిన్ డిసీజ్ అనేది కూడా మనం ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉంది. వెరీ ఇంపార్టెంట్. వేరే ఎస్ఎన్టీ లో కూడా చూసాం మనం లంపీ స్కిన్ డిసీజ్. సో సెవరల్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఇన్ కెన్యా కాదు ఆఫ్రికాలో జాంబియాలో ఫస్ట్ ఇక్కడ ఉండేది. తర్వాత ఇట్ ఈస్ నౌ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ మార్టాలిటీ రేట్ ఇస్ అరౌండ్ 10%. చూసాం కదా, mortality rate is just around 10%. So out of 100 infected cattle, 10 or 10 అనేవి చనిపోవడం జరుగుతుంది అన్నమాట. సో అవన్నీ చూసాం. ఇక్కడ దిస్ ఇస్ రిపోర్టెడ్ ఇన్ 15 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఏపీ. ఓకే, 2023లో. సో రీసెంట్. ఓకే, సో వైఎస్ఆర్ చేయుతో కూడా చూసాం. చేయుతో ఏంటంటే 45 to 60 years లో విమెన్ బెనిఫిషరీస్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ being sanctioned 75,000 per beneficiary over a period of 4 years. So 4 years ki 75,000. So by 4 years kunte meeku enta vastundo చూద్దాం. 17,500 18 something vastundi. So that is Cheyuta. Okay, for their development. Okay, they can use it for their own development. తర్వాత ఆంధ్రప్రదేశ్ బోవిన్ బ్రీడింగ్ రెగ్యులేషన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ సర్వీసెస్ యాక్ట్ కూడా మనం చూసాం. 2021లో వచ్చింది. బోవిన్ అంటే క్యాటిల్. ఓకే, కౌస్, బఫెలోస్ వాటి కింద వస్తుంది. Basic గా including bovine breeding bulls for production of bovine semen, production, processing, storage, sale and distribution of bovine semen and artificial insemination. సో మనకి మిల్క్ అనేది రావాలి అంటే కౌస్ అనేవి ఈ ఇన్సెమినేషన్ అనేది చేస్తేనే, అంటే దూడ పుడితేనే మనకి మిల్క్ అనేది వస్తుందండి. సో ఇది త్రూ అవుట్ ద ఇయర్ ఈ ప్రాసెస్ జరుగుతుంటుంది. ఈ స్ట్రాంగ్ బ్రీడింగ్ బుల్స్ ఏవైతే ఉంటాయో వాటి నుండి తీసి సెమెన్ తీసి స్టోర్ చేసి ప్రాసెస్ చేసి దాన్ని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కి వాడతారు త్రూ అవుట్ ద కంట్రీ. ఓకే, సో శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ తిరుపతి. సో ఇవన్నీ కూడా అందరికి ఐడియా ఉండాలి. దీస్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రాలో, అవన్నీ కూడా అందరికి ఐడియా ఉండాలి. సో ఎస్పీవియు తిరుపతి వాజ్ అక్రిడెటెడ్ బై ఐకార్ న్యూఢిల్లీ ఫర్ 5 years. ఓకే, అంత డెప్త్ లో అవసరం లేకపోయినా దట్ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ ఉంది అనేది మీకు ఐడియా ఉండాలి. అండ్ ద యూనివర్సిటీ హాజ్ ఎంటర్డ్ ఇన్ టు MOU with Pennsylvania State University of USA and as a result received 2 crore, okay, 2.07 crore as research grant for evaluating anthrax disease. Okay, the university under MOU with Tirumala Tirupati Devasthanam received research grant of 3.8 crores for conservation of indigenous cattle breeds. Mana indigenous breeds ఏంటంటే గిర్రు, పొంగనూరు, ఒంగోలు. ఓకే, ఒంగోలు గిత్త అంటారు కదా, ఒంగోలు, పొంగనూరు అంటే వరల్డ్ స్మాలెస్ట్ క్యాటిల్ బ్రీడ్ అండి, చిన్న ఆవులు ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి. సో మిల్క్ ఎక్సెట్రా ఇంటెండెడ్ ఫర్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్, ఆల్ దోస్ థింగ్స్. 5 crore అండర్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఫర్ అప్గ్రేడేషన్ ఆఫ్ స్టేట్ లెవెల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ. ఓకే, సో ఇవన్నీ చిన్నవి. కన్జర్వేషన్ ఆఫ్ ఒంగోల్ అండ్ పొంగనూరు క్యాటిల్ త్రూ IVF టెక్నాలజీ ఇస్ కంటిన్యూయింగ్ ఎట్ లామ్ గుంటూరు. ఓకే, అండ్ LRS పాలమినేర్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో లామ్ గుంటూరు అనేది మనకు ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ వస్తూ ఉంటుంది. మన ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ కూడా సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ స్పాట్స్, అవన్నీ కూడా మనం ఏపీ జాగ్రఫీలో చూసాం. సో ఒకసారి మళ్ళీ చూడండి. సుపీరియర్ జర్మోప్లాజం ఆఫ్ క్యాటిల్, షీప్ అండ్ పిగ్స్ ఫాడర్ స్లిప్స్ ఫర్ సప్లై టు ఫార్మర్స్ అట్ గుంటూరు, సిద్ధిరాంపురం, పాలమినేర్ అండ్ అదర్ రీసెర్చ్ స్టేషన్స్ ఆఫ్ ద యూనివర్సిటీ. సో ఇక్కడ ఉన్నాయి ఈ వెటనరీ యూనివర్సిటీ రీసెర్చ్ స్టేషన్స్ ఇక్కడ ఉన్నాయి. So Sri Venkateswara Veterinary University Tirupati received ICR Breed Conservation Award for conserving Ponganur cattle in December 2022. ఓకే, ఈ పొంగనూరు క్యాటిల్ అనేది చాలా ఈ మధ్య న్యూస్ లో ఉంది. మొన్న మోడీజీ గారు కూడా ఫోటో తీసుకున్నారు కదా. సో స్మాలెస్ట్ బ్రీడ్ ఆఫ్ క్యాటిల్, సో వెరీ ఇంపార్టెంట్. సో అవార్డు కూడా వచ్చింది. అండ్ డిస్ట్రిబ్యూటెడ్ 600 వనరాజా బర్డ్స్ టు SC ST బెనిఫిషరీస్ డ్యూరింగ్ 2022-2023. 600 బర్డ్స్ కూడా వనరాజా బర్డ్స్ ఓకే పంపిణీ చేశారు. ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్. ఓకే, ఆంధ్రప్రదేశ్ హ్యాస్ 60 lakhs మీట్ యానిమల్ పాపులేషన్ ఆఫ్ విచ్ 58% ఆర్ బఫెలోస్. ఓకే, సో బఫెలోస్ ఎక్కువ ఉన్నాయి కౌస్ కంటే. 60 lakh ఉన్నాయి. 60 lakh మిల్క్ యానిమల్స్ ఉంటే దానిలో 58% అంటే 30 lakhs, ఒక 33-34 lakhs వరకు బఫెలోస్ ఉన్నాయి. స్టేట్ హెస్ గాట్ వరల్డ్ ఫేమస్ డ్రాట్ బ్రీడ్ నోన్ యాజ్ ఒంగోలు గిత్త అంటారు కదా. ఇట్ ఈస్ డ్రాట్ అంటే ఎంత కరువు వచ్చినా అది సస్టైన్ అవ్వగలదు అనమాట. అండ్ పూర్ మెన్స్ క్యాటిల్ నోన్ యాజ్ పొంగనూరు.
AP is the fifth largest milk producer in India, contributing 32,630 crore at constant prices to the state economy, 6% of the GDP. So AP is the fifth largest milk producer in India. Try to remember that. ఫస్ట్ చాలా ఇట్లా ఉంది కదా, ఫిష్, ష్రింప్, ఇట్లా ఉంది, పపాయ, లైమ్, కోకోవా చాలా చూసాం మనం, ఆయిల్, పామ్ ఆయిల్ ఎక్సెట్రా. ఓకే, సో ఈ మిల్క్ పొటెన్షియల్ రీసెంట్ గా అయితే అమూల్ తోటి టైప్ అయ్యారండి. సో అదొకటి ఇక్కడ ఉంది కదా చూడండి, అమూల్. జగనన్న పాల విలువ ప్రాజెక్ట్ వాజ్ లాంచ్డ్ ఇనిషియల్లీ with 24,277 women dairy farmers ఈ 401 villages ఆఫ్ చిత్తూరు, ప్రకాశం, వైఎస్ఆర్, కడప. సో ఆ ఏరియాస్ గుర్తుపెట్టుకోండి. చిత్తూరు అంటే అన్ని కిందకే ఉన్నాయి, చిత్తూరు, ప్రకాశం, రాయలసీమలో కడప, ఈ అన్నిటిలోన ఈ జగనన్న పాల విలువ స్టార్ట్ చేశారు. సో అమూల్ తో టైప్ పెట్టుకున్నారు. 71 రూపీస్ పర్ లీటర్ ఆఫ్ బఫెలో మిల్క్, 11% ఫ్యాట్ ఉండాలి. ఓకే, సో 34 పర్ లీటర్ ఆఫ్ కౌ మిల్క్. సో బఫెలో మిల్క్ 71 పర్ లీటర్, కౌ మిల్క్ ఎంత 34 పర్ లీటర్. ఇది అమూల్ తోటి టైప్ ఉంది. దట్ ఈస్ జగనన్న పాల విలువ స్కీమ్. తర్వాత కరెంట్ స్టేటస్ మిల్క్ పొటెన్షియల్ ఇన్ ఆంధ్ర. టోటల్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ ఆంధ్ర ఈస్ 424 LLPD, ఆఫ్ విచ్ మార్కెటబుల్ సర్ప్లస్ ఇస్ 143 LLPD. సో మన కన్సంప్షన్ అవగా సర్ప్లస్ 143 ఉంది. As only 61 is in organized sector, there is huge potential for dairying in Andhra Pradesh. State government has started farmer-centric Raitu Bharosa Kendras in 10,641 villages exclusively to take care of farming-related activities, where one AHA, dairy assistant, is also deployed to work for promotion of dairy-related activities. So అవన్నీ రఫ్గా గుర్తుపెట్టుకోండి. రైతు భరోసా కేంద్రాలు 10,641 villages లో ఉన్నాయి. తర్వాత టోటల్ మిల్క్ ప్రొడక్షన్ ఆఫ్ ఏపీ 424. సో ఓకే, అది గుర్తుపెట్టుకోండి, LLPD. ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైఫ్ స్టాక్ ఇస్ ఇన్ పులివెందుల. సో పులివెందులలో ఏముందండి, APCRL, ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైఫ్ స్టాక్. సో అడ్వాన్స్ రీసెర్చ్ చేస్తారు ఇక్కడ. ఓకే, వరల్డ్ క్లాస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఎక్కడెక్కడ ఏమున్నాయనేది మనకు ఐడియా ఉండాలి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైఫ్ స్టాక్ అనేది మనకి పులివెందులలో ఉంది. So Andhra Pradesh has favorable agroclimatic conditions for the growth of fisheries and aquaculture sector. The state is contributing about 30% of national fish production and is a major exporter of shrimp in India. Okay, ఇది చూడండి, major exporter of shrimp and 30% of national fish production. సో ఫిష్, షరింప్ లో మనకి ఆంధ్ర ఎప్పుడు కూడా నెంబర్ 1 ఉంటుంది. సో టోటల్ మనకి 30% ఆఫ్ నేషనల్ ఫిష్ ప్రొడక్షన్ అనేది మనకి ఆంధ్ర నుండి వెళ్తుంది. తర్వాత షరింప్ major exporter of shrimp in India with share of 35% in total value of sea exports of country. సో మొత్తం కంట్రీలోనే 35% షేర్ మన ఆంధ్ర నుండి మాత్రం వెళ్తుంది. మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఈస్ టు సస్టైన్ ద ఫిష్ ప్రొడక్షన్ టు ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఎక్సెట్రా ఆల్ దట్ ఇస్ ఫైన్. సో ఇక్కడ మనం మేజర్ గా గుర్తుపెట్టుకొస్తుంది ఏంటంటే ఫిష్, షరింప్ అంటే మన ప్రాన్స్ అండి. ఓకే, సో ఆ రెండింటిలో 30-35% ఆల్మోస్ట్ మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇట్స్ నెంబర్ 1 in the whole state. So production of fish is 48.3 lakh metric tons. Okay, and last year it 37 ఉండేది. సో టార్గెట్ అయితే 52 ఉంది, బట్ 37 నుండి 48 వచ్చింది. సో అరౌండ్ 50 lakhs ప్లస్ ఆర్ మైనస్ లో ఉందని గుర్తుపెట్టుకోండి మెట్రిక్ టన్స్ ఫిష్. సో నెంబర్ 1 మనకి, దట్ ఈస్ ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద హోల్ కంట్రీ. సో ఇవన్నీ ఎగ్జాక్ట్ గా కాకపోయినా రఫ్ ఐడియా ఉండాలండి, బికాస్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్. So government is implementing YSR Matsyakara Bharosa for the welfare and development of fisheries. Under this scheme, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ ఫిషింగ్ బ్యాన్ పీరియడ్ ఉంటుంది కదా, ఈ చేపలు గుడ్లు పెట్టే టైంలో ఫిషింగ్ ఎలా చేయరు, అప్పుడు గవర్నమెంట్ హ్యాస్ రిలీఫ్ ఎన్హాన్స్ ద రిలీఫ్ ఫ్రమ్ 10,000 ఫ్రమ్ 4,000. సో 4,000 ఉండేది 10,000 చేశారు. మత్స్యకార భరోసా వెరీ ఇంపార్టెంట్. 4,000 ఉండేది 10,000 చేశారు. రిలీఫ్ ఈస్ ఎక్స్టెండెడ్ టు ఫిషర్స్ ఆఫ్ ట్రెడిషనల్ బోట్స్ ఆల్సో. సో ట్రెడిషనల్ బోట్స్ కి కూడా ఇస్తున్నారు. అండ్ 1,00,000 అంతే కదా, 1,00,000 మంది బెనిఫిట్ అయ్యారు. ఫైన్. అండ్ HSD ఆయిల్ సబ్సిడీ టు ఫిషింగ్ బోట్స్ ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 0.6 రూపీస్ నుండి 9 రూపీస్ పర్ లీటర్ చేశారు. ఓకే, తర్వాత ఎక్స్గ్రేషియా కూడా ఉంటుంది. ఎక్స్గ్రేషియా ఆల్సో 10 lakhs చేసినట్టు. ఓకే, ఫైనాన్షియల్ బెనిఫిట్ టు డిసీజ్డ్, ఇదే నేను చెప్తుంది. ఓకే, ఫైనాన్షియల్ బెనిఫిట్ టు డిసీజ్డ్ ఫిషర్మెన్ ఈజ్ ఎన్హాన్స్డ్ టు 10 lakhs. సో ఇక్కడ మత్స్యకార భరోసాలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 4,000 నుండి 10,000 చేశారు. HSD
ఆయిల్ సబ్సిడీ 4 రూపాయల నుండి 9 రూపాయలు చేశారు. 5 లక్షలు ఉండేది 10 లక్షలు చేశారు. ఓకే, సో అదొకటి. తర్వాత లాంగ్ కోస్ట్ లైన్ ఆఫ్ 974 కిలోమీటర్స్ గుర్తుపెట్టుకోవాలి. కన్స్ట్రక్షన్ ఆఫ్ 9 ఫిషింగ్ హార్బర్స్ విత్ టోటల్ అవుట్లే ఆఫ్ 3,500 crores అండి. 9 ఫిషింగ్ హార్బర్స్ కొత్తగా కడుతున్నారు. ఇన్ ఎడిషన్ మోడర్నైజేషన్ ఆఫ్ ఫిషింగ్ హార్బర్ అట్ విశాఖపట్నం ఇస్ శాంక్షన్. తర్వాత అప్గ్రేడేషన్ ఆఫ్ కాకినాడ ఈజ్ ఆల్సో అండర్ సాగమర్రా స్కీమ్. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ 4 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కూడా ఉంది. ఇవన్నీ రఫ్ గుర్తుపెట్టుకోండి. 9 ఫిషింగ్ హార్బర్స్, ఓకే, విశాఖపట్నంలో ఒకటి, సాగరమల్ల స్కీమ్ కింద కాకినాడలో ఒకటి, 4 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ అవన్నీ కూడా చేస్తున్నారు. సో ఫిష్ ప్రొడక్షన్ 37.18 lakh tons of fish and prawn is produced in the state up to 2020 to 2023. టార్గెట్ 52.53 కి 37. ఇప్పుడు ఇందాక చూస్తాం కదా 48 అయింది లేటెస్ట్. ఓకే, సో యాజ్ పర్ కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ యాక్ట్, ఇది ఒక యాక్ట్ ఉందని గుర్తుపెట్టుకోండి. కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ యాక్ట్ అండ్ రూల్స్ 2005. సో ల్యాండ్ విత్ ఇన్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 2 kilometers ఫ్రమ్ హై టైడ్ ఆఫ్ సీస్, రివర్స్ అండ్ క్రీక్ కమ్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ కోస్టల్ ఆక్వా. సో 2 kilometers, ట్రై టు రిమెంబర్ దట్. హై టైడ్ లైన్, లో టైడ్ లైన్ అంటారు కదా. సో ఇది బీచ్ అనుకుంటే ఇక్కడ సముద్ర కెరటాలు బాగా హై ఉన్నప్పుడు ఇక్కడ వరకు వస్తాయి, లో టైడ్ అంటే ఇక్కడ వరకు వస్తాయి. సో ఈ హై టైడ్ వరకు కూడా అక్కడ నుండి ఇంకో 2 kilometers వరకు కూడా ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ. ఓకే, అక్కడ ఎటువంటి యాక్టివిటీ తీసుకున్నా అది సీ వల్ల దానికి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి స్పెషల్ అథారిటీ అండర్లో ఉంటుంది. సో ఇంపార్టెంట్ యాక్ట్స్ ఎనాక్టెడ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఆక్వాకల్చర్. ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఈస్ కాన్స్టిట్యూటెడ్ అండర్ చైర్మన్షిప్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ఇది గుర్తుపెట్టుకోండి, ఏపీ సాదా, ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ. అండ్ ఎనాక్టెడ్ ఏపీ ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్ ఆఫ్ 2020. ఓకే, ఏపీ ఫిష్ ఫీడ్ కూడా క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ చేపలకి వేసే ఫుడ్ అండ్ ప్రొడక్షన్ అండ్ సప్లై ఆఫ్ క్వాలిటీ ఫిష్ అండ్ shrimp ఫీడ్ ఆన్ పార్ విత్ ద BIS స్టాండర్డ్, బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఇండియన్ స్టాండర్డ్స్. ఓకే, అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి. అండ్ farmers are investing about 60% of input cost of the feeds anyway. So enacted AP aquaculture seed quality control 2020. సో ఇక్కడ ఫిష్ ఫీడ్ కంట్రోల్, ఇక్కడ ఆక్వాకల్చర్ సీడ్ క్వాలిటీ కంట్రోల్, తర్వాత ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఉంటుంది. ఓకే, ఎనాక్టెడ్ ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ యాక్ట్ 2020. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ యాక్ట్ ఆఫ్ 2020 అండ్ ఎకనమీ అంటేనే సోషియో ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్. ట్రై టు రిమెంబర్ దట్. ఎకనమీకి ఇంకా ఏదేదో చదవడం, ఆ థీరీలు అవి చదవడం ఎందుకు హెల్ప్ అవ్వండి. ఫైనల్ గా మీకు ఎగ్జామ్ లో మేజర్ గా హెల్ప్ అయ్యేది 50 to 60% ఆఫ్ ద పేపర్ మీకు ఈ బడ్జెట్ ఎకనామిక్ సర్వే నుండి వస్తుంది, కరెంటే వస్తుంది. సో మన ఎగ్జామ్ కి వెళ్ళే టైంకి మోస్ట్లీ లేటెస్ట్ ఎకనామిక్ సర్వే ఇంకా రాకపోవచ్చు. సో ఈ ఎకనామిక్ సర్వే నుండి అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దీన్నే మనం ప్రాపర్ గా కవర్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ వచ్చాక అది చూడొచ్చు, బట్ అవి ఎగ్జామ్ కి బాగా దగ్గరికి వస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్ కి అది హెల్ప్ అవుతుంది, కానీ గ్రూప్ 2 మెయిన్స్ కి అంతగా హెల్ప్ అవ్వకపోవచ్చు. ఓకే, సో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన మనం చూస్తాం కదా. అండర్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన 2021 to 22 an amount of 21 crore was sanctioned for fisheries sector for the equipment instruction establishing 35 integrated labs. ఇవన్నీ కూడా ఉప్పలంక షోర్ బేస్డ్ ఫెసిలిటీస్ అట్ ఫిషింగ్ హార్బర్ కాకినాడ. సో కాకినాడ ఫిషింగ్ హార్బర్ మీద వర్క్ అయింది మనం ఇందాక చూసాం, వైజాగ్ అండ్ కాకినాడ. డ్రై ఫిష్ మార్కెట్స్, ఫిష్ డ్రైయింగ్ యార్డ్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఈ అన్నిటికీ కూడా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అండర్ లో మనకి 21 crores శాంక్షన్ చేశారు. సో ఫారెస్ట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇస్ బెస్టెడ్ విత్ 2 mighty rivers, okay, కృష్ణ అండ్ గోదావరి. ద స్టేట్ హ్యాస్ వైడ్ అండ్ వెరీడ్ వెజిటేషన్ enriched by variety of flora and fauna. స్ట్రాటజికల్లీ సెంట్రల్ రీజియన్ లో ఉంటుంది ఇండియాలో. ఇట్స్ వెరీ టోపోగ్రఫీ రేంజింగ్ ఫ్రమ్ హిల్స్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్, నల్లమల ఫారెస్ట్, shores of Bay of Bengal, etc. Okay, Nallamala forest is the largest continuous forest in either South India or India. Continuous thick forest, largest forest is Nallamala. గుర్తుపెట్టుకోండి. సో శేషాచలం అనేది బయోస్పియర్ రిజర్వ్ అండి. అది కొంచెం చిత్తూరు ఆ రీజన్ అంతా కూడా వస్తుంది మనకి, సౌత్ లో తిరుపతి, చిత్తూరు అదంతా కూడా. నల్లమల ఇంకొంచెం మీకు పైన కర్నూలు, నంద్యాల అవన్నీ కూడా నల్లమల వస్తుంది అనమాట. నల్గొండ, దట్ ఏరియా నల్లమల ఫారెస్ట్. సో యాజ్ పర్ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021, సో లేటెస్ట్ ఇంకా వచ్చినట్లేదు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ కవర్స్ an area of 38,000 square kilometers, very important, which amounts to 23.35. సో 33% ఉండాలి యాజ్ పర్ రూల్స్.
బట్ మనకి 23.35 ఉంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ డెన్స్ ఫారెస్ట్ ఎంత ఉందండి? జస్ట్ అరౌండ్ 2000 కిలోమీటర్స్ ఉంది, 1994. మోడరేట్ డెన్స్ మనకి ఎంత ఉంది? 13,000 ఉంది, 13,900. ఓపెన్ ఫారెస్ట్ ఈజ్ అగైన్ 13,000. ఇది స్క్రబ్ ఫారెస్ట్ ఈజ్ 8,000. సో రఫ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓపెన్ ఫారెస్ట్ మనకి మోడరేట్ డెన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉన్నాయి. డెన్స్ ఫారెస్ట్ అనేది ఆబ్వియస్లీ చాలా తక్కువ ఉంటుంది కదా, థిక్ ఫారెస్ట్, అది మనకి 2000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్. సో శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ విత్ an area of 4755 is located in శేషాచలం హిల్ రేంజెస్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్. సో ఇది మనకి కింద చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కొంచెం అటు సైడ్ పార్ట్స్ ఆఫ్ కడప ఎక్సెట్రా అవన్నీ కూడా మనకు కవర్ అవుతాయి అన్నమాట. స్పీషీస్, ఓకే, సో మెనీ మోర్ దెన్ 200 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్. ఫైన్. కన్జర్వేషన్ ఆఫ్ సీ టర్టిల్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్టిల్స్ ఉంటాయి కదా, దానిలో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ మన ఆంధ్రప్రదేశ్కి వస్తాయి, 10 years గా వస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు అన్ని చోట్ల కూడా ఉంది. ఓకే, దే స్టార్ట్ నెస్టింగ్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ అప్ టు మే. ఈ మల్టిపుల్ స్టేట్మెంట్స్ కింద ఇవ్వచ్చండి, SNT లో కూడా రావచ్చు. సో ట్రై టు రిమెంబర్ దిస్. డిసెంబర్ నుండి మే వరకు, ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 to 6 months. ఓకే, సో కన్జర్వేషన్ ఆఫ్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. ప్లాంటేషన్స్ రేట్ బై APFTC అప్ టు December 22. సో ఇవన్నీ కూడా ప్లాంటేషన్స్. మీకు చూసుకుంటే యూకలిప్టస్ 33,000 ఉందండి, చాలా ఎక్కువ ఉంది. సో ట్రై టు రిమెంబర్. యూకలిప్టస్ క్లోనల్ అనేది 33 ఉంది, యూకలిప్టస్ సీడ్ 2000 ఉంది. మళ్ళీ క్యాష్యూ కూడా ఉంది, సెకండ్ హైయెస్ట్ క్యాష్యూ. బట్ సీ ద డిఫరెన్స్, ఇది 5,600, 33,000. సో యూకలిప్టస్ బై APFTC ఫారెస్ట్ సంథింగ్. సో యూకలిప్టస్ అనేది మనకి ఎక్కువ కల్టివేషన్ అవుతుంది ప్లాంటేషన్స్ లో. తర్వాత కాఫీ, క్యాష్యూ ఉంది, కాఫీ ఉంది, బ్యాంబూ ఉంది, మెడిసినల్ ప్లాంట్స్ అండ్ దీస్ అదర్ మిస్లీనియస్ ఉంది. సో కార్పొరేషన్ హెస్ గాట్ క్యాష్యూ ప్లాంటేషన్స్ ఇన్ ద కోస్టల్ బెల్ట్ అండి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. ఓకే, గుంటూరు, ప్రకాశము, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, చిత్తూరు, ఇవన్నీ కూడా క్యాష్యూస్ ఎక్కువ ఉన్నాయి. ట్రై టు రిమెంబర్ దట్. నెక్స్ట్ బ్యాంబూ ఇస్ ఆల్సో 2,300 ఉంది. ఓకే, 2,384 అండ్ క్యాష్యూ ఇస్ 5,664. Corporation is expanding bamboo plantations over 100 hectares in next 3 to 4 years. ఓకే, రఫ్ గుర్తుపెట్టు. కాఫీ కూడా మనకి ప్రామినెంట్ గా ఎక్కడ ఉందండి? ఏజెన్సీ ఏరియాస్ ఆఫ్ విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈస్ట్ గోదావరి అంటే మారేడుమిల్లి ఇవన్నీ వస్తాయి, విశాఖపట్నం అంటే మన అరకు, అనంతగిరి ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, నెక్స్ట్ పెప్పర్ కూడా ఉందండి. పెప్పర్ కల్టివేషన్ ఎక్కడ ఉంది? సేమ్ కాఫీ ఎస్టేట్స్ ఎక్కడైతే ఉన్నాయో విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, అక్కడే మనకి పెప్పర్ కూడా ఉంది. పెప్పర్ వెరైటీస్ ఏంటండి? పన్నీర్ 1, పూర్ణిమ, శ్రీకర, శుభకార, పంచమి, పన్నీర్ 5. ఓకే, ఇట్ ఈస్ ప్రపోజ్ టు ప్లాంట్ అనదర్ 1.15 lakh స్టాండర్డ్స్ ఆఫ్ పెప్పర్ ఇన్ నెక్స్ట్ 5 years. సో అన్ని వర్డ్ బై వర్డ్ గుర్తుపెట్టుకోవాలని కాదు, కానీ ఒకసారి చదివితే మీకు ఎగ్జామ్ లో స్ట్రైక్ అవుతాయండి. ఓకే, సో క్యాష్యూ ఉంది, పెప్పర్ ఉంది, కాఫీ ఉంది, బ్యాంబూ ఉంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్, టీ మనకు అంత లేదు. ఓకే, మనకి కాఫీ ఎక్కువ ఉంది, ఎందుకంటే టీ ఉండాలంటే ఇంకొంచెం ఆల్టిట్యూడ్ ఎక్కువ ఉండాలి. ఓకే, మన నీలగిరీస్, ఓకే, తమిళనాడు లేదా డార్జిలింగ్, అస్సాం అటు సైడ్ ఇంకా ఆల్టిట్యూడ్ ఉంటుంది కాబట్టి టీ ఉంటుంది. మనకి కాఫీ, క్యాష్యూ, పెప్పరు, బ్యాంబూ ఇవి మనకున్న ప్లాంటేషన్స్ మేజర్ గా. యూకలిప్టస్ ఆఫ్ కోర్స్. సో లాస్ట్కి వచ్చాము. సెరికల్చర్ ఈజ్ అగ్రో బేస్డ్ యాక్టివిటీ కంప్రైజెస్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ మల్బెర్రీ. సెరికల్చర్ అంటే ఈ మల్బెర్రీ ఎక్కువగా పెంచుతారు, సో దట్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ ఫుడ్ ఫర్ ద సిల్క్ వామ్స్ అండి. ఆ సిల్క్ వామ్స్ ఏంటంటే చుట్టూ సిల్క్ తయారు చేసుకొని ఇచ్చేసి అవి లోపల ఇవ్వకపోతాయి. తర్వాత దే ఆర్ రీల్డ్ ఫర్ అన్వైండింగ్ ద సిల్క్. ఓకే, సో వాటిని బాగా కాల్చి వేడి చేసి ఇచ్చేసి సిల్క్ ని సపరేట్ చేసి సిల్క్ ఫ్యాబ్రిక్, సిల్క్ గార్మెంట్స్ తయారు చేస్తారు. సో సెరికల్చర్ ఇస్ ఆల్సో వెరీ వాట్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ అలైడ్ సెక్టర్స్ ఆఫ్ అగ్రికల్చర్ అని చెప్పుకోవచ్చు. హై ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఉంటుంది రూరల్ ఏరియాస్ లో, లో క్యాపిటల్ రిక్వైర్మెంట్ అండ్ రెమ్యూనరేటివ్ ఇన్కమ్ సిల్క్. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రెసెంట్ స్టేటస్ అప్ టు 2022 మల్బెర్రీ ప్లాంటేషన్స్ 1,34,000 ఉన్నాయి. సెరికల్చర్ ఫార్మర్స్ 75,000 ఉన్నారు. ఓకే, మామూలుగా మన ఫార్మర్స్ తీసుకుంటే ఎంత చూసామంటే ఆల్మోస్ట్ 48 lakhs 50 lakhs ఫార్మర్స్ ఉన్నారు కదా. ఓకే, మనం ఈ రైతు భరోసా ఇచ్చినప్పుడు మనం చూసాం, రఫ్ గా గుర్తుపెట్టుకోలేదు. స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సపోజ్ రైతు భరోసా హాస్ బెనిఫిటెడ్ అరౌండ్ 10 lakh ఫార్మర్స్ అన్నాడంటే అది
క్లియర్ గా రాంగ్ అని మనకు అర్థం అవ్వాలి. ఎగ్జాక్ట్ గా మనకి ఫిగర్ గుర్తుకోకపోయినా గుర్తురాకపోయినా మనకి 10 lakhs చూడగానే ఓకే సంథింగ్ ఇస్ రాంగ్ అని ఐడెంటిఫై చేయాలి. సో జస్ట్ గోయింగ్ త్రూ దీస్ థింగ్స్ ఓకే ఫోకస్ గా చదువుకుంటే మనకి ఎగ్జామ్ లో స్ట్రైక్ అవుతాయి అన్నమాట. ఓకే సో ఇక్కడ రా సిల్క్ ప్రొడక్షన్, మల్బరీ కోకూన్ ప్రొడక్షన్, కసార్ కోకూన్ ప్రొడక్షన్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా చూసాం. సో దట్ ఈస్ ఫైన్. మల్బరీ ప్లాంటేషన్ ఈజ్ రైజ్డ్ ఇన్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 1,34,000 acres అండి, గుర్తుపెట్టుకోండి. By 75,000 farmers, 2,000 hectares of Kasar silk plantation in tribal areas by 1660 tribal farmers. So rough గా గుర్తుపెట్టుకోండి. Andhra Pradesh is the second largest producer of silk in India next to Karnataka. So first largest producer Karnataka, second largest producer silk. So it is very important for us. State produces mulberry and Tasar silks. గుర్తుపెట్టుకోండి, mulberry silk, Tasar silk. Mulberry is grown in almost all districts in the state. Sri Sathya Sai, అనంతపూర్, చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం, కడప, కాకినాడ. సో మేజర్ గా మనకి రాయలసీమలో ఎక్కువ ఉంది, మళ్ళీ కాకినాడలో ఉంది. ఇది దిస్ బిలాంగ్స్ టు ద మల్బెర్రీ. ఓకే, మల్బెర్రీ సిల్క్ ఈస్ మోస్ట్ పాపులర్ వెరైటీ derived from multi-voltine and bivoltine varieties of silkworms. Farmers in the state are rearing both multi-voltine and bivoltine varieties. Okay, that's it. So sericulture మనకి ఈ ఏరియాస్ లో ఉంది. 1,34,000 ఉంది, 75,000 farmers. And gross status, gross value added in crores 8 ఆల్మోస్ట్ 1000 కోట్ల దాకా మనకు ఉంది. 900 crores వరకు మనకి సెరికల్చర్ ఉంది. ఓకే, సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ ఇన్ వాట్ ఈస్ ఏపీ ఎకనమీ. జస్ట్ ఒకసారి ఇది మళ్ళీ చూసుకోండి బ్రీఫ్ గా. ఏపీ ఏరియా 1,62,970 kilometers. ఆల్ దీస్ థింగ్స్ లిటరలీ బై హార్ట్ ఉండాలి. ఏరియా ఇస్ 1,62,970 square kilometers. 4.87% of the total area of the country, 4.87%. పాపులేషన్ పొజిషన్ చూసుకుంటే ముందు 8th పొజిషన్ ఉండేది, జేఎన్కే బైఫర్కేట్ అయిన తర్వాత మనం 7th పొజిషన్కి వచ్చాం, ఎందుకంటే జేఎన్కే పోయింది. 10th లార్జెస్ట్ బై పాపులేషన్. ఓకే, 10th లార్జెస్ట్ బై పాపులేషన్, 7th లార్జెస్ట్ బై ఏరియా. సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ అండి, 974 kilometers. వెరీ వెరీ ఇంపార్టెంట్. గుజరాత్ ఫస్ట్ 1214. ఓకే, లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. ఓకే, లాటిట్యూడ్ అంటే హారిజాంటల్ లైన్స్, కింద నుండి 0, 10, 20 వెళ్తాయి కదా అవి. లాంగిట్యూడ్ అంటే వర్టికల్ లైన్స్. సో లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అనేది టైం చెప్తాయి, లాటిట్యూడ్స్ అనేది మనకి టెంపరేచర్, క్లైమేట్ అవన్నీ కూడా మారుతాయి అన్నమాట. సో ఈ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. 1241, 1907, 7651, 84-4. ఓకే, 1241, 1907. సో బేసిక్గా 12 నుండి 19 కి, అండ్ ఇక్కడ 76 to 84. 12, 19, 76, 84 మినిమం అది గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ వెరీ ఫండమెంటల్స్. జస్ట్ గో త్రూ దిస్ సెట్ ఆఫ్ వీడియోస్ అగైన్. దెన్ మోస్ట్ ఆఫ్ ద అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ రిలేటెడ్ టు ఏపీ అనేది మనకు కవర్ అయిపోతుంది. సో దీని నుండి మీకు ఎలా కాదన్నా కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయండి. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. Next, we'll continue with industries. Thank you.